ఈరోజు కౌన్సిల్లో శాంతి భద్రతల అంశం మీద వచ్చినప్పుడు మా సభ్యులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళంతా కూడా కంప్లీట్ డేటా ఆధారంగా విత్ ప్రూఫ్ తీసుకెళ్ళి అన్ని పేపర్లు పెట్టుకొని అన్ని ఆధారాలు చూపిస్తూ మాట్లాడడం జరిగింది. వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలు ఈ 20 నెలల కాలంలో ఏదైతే పూర్తిగా వైఫల్యం చెందారో శాంతి భద్రతల విషయంలో వాటిని జీర్ణించుకోలేక ఎదురుదాడికి దిగటము మేమందరం కూడా గమనించాం. అక్కడ మేము క్లియర్గా అడుగుతా ఉన్నాం, కాళహస్తిలో ఒక డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్ళి అదే డ్రైవర్ని తమిళనాడు బార్డర్లో ఉండే కెనాల్లో వేసేస్తే దాని మీద విచారణ జరిగింది. ఎవరిని అరెస్ట్ చేశారు? తర్వాత విచారణలో ఏమని తేలింది? మొత్తం కూటమి నేతలందరూ కలిసి దీన్ని కుట్రపన్నారని చెప్పి విచారణలో తేలింది. ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళకు కనపడతా ఉన్నాయి. కానీ అవన్నీ పక్కకు నెట్టేసి అసత్యాలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. నిన్న ఒక ఆటో డ్రైవరు రౌడీ షీటరు ఎక్కడో యాక్సిడెంట్ అయి చనిపోతే 2000 మంది ఈరోజు రాజధాని అని చెప్పుకునే ఈ ప్రాంతంలో 2000 మంది గంజా బ్యాచ్ ర్యాలీ చేస్తే అసలు ప్రభుత్వానికి తెలిసిందా లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలాగే ప్రతిరోజు ఏదో జిల్లాలో పసిపాపల మీద 8 ఏళ్ల పాపల మీద 10 సంవత్సరాల పాపల మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే వాళ్ళని మళ్ళీ నిందితులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి మన గోదావరి జిల్లా అదే చూసాం, నేను మదనపల్లి అదే చూసాం. దీన్ని బట్టి ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే తర్వాత ఏం జరుగుతూ ఉంది అనేది కూడా మేము డైరెక్ట్గా అడగడం జరిగింది. దాని మీద ఆన్సర్ లేదు. నేను డైరెక్ట్గా అడుగుతున్నా కూటమి ప్రభుత్వాన్ని. కర్నూలు జిల్లాలో మనందరం కూడా చూసాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 ఏళ్ల పసిపాపను రేప్ చేసి హత్య చేసి కాలువలో పడేస్తే డెడ్ బాడీని ఆ నిందితులకు బెయిల్ వచ్చి బయట తిరుగుతున్నారు. కానీ ఆ డెడ్ బాడీని ఈ రోజు వరకైనా ప్రభుత్వం కనిపెట్టగలిగిందా అని చెప్పి మేము అడిగాం. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మేము ఆధారాలతో మాట్లాడుతుంటే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు హోంమంత్రి గారు ఆధారాలు ఉన్నాయని అడుగుతూ ఉన్నారు. ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది. నిన్న వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో ఒక డీలరు ఇంకొక అధికారి మాట్లాడుకుంటా ఉంటే జేసీ వచ్చి లారీని సీజ్ చేశాడంట, చీఫ్ సెక్రటరీ వచ్చి లారీని ఇడిపించాడంట, మంత్రి అమ్ముకుంటున్నాడు, ఎమ్మెల్యే అమ్ముకుంటున్నాడు బియ్యం అని చెప్పి డైరెక్ట్గా ఆడియోలు ఉన్నాయి. నేను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి నా ఫోన్ నుంచి నేను పంపించే ఆ వీడియో ఆడియోలు. దాని మీద ఏ చర్య లేదు. ఆధారాలు సాక్ష్యాలు కావాలంటే మేడం నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మీ ఎస్పీకి నేను పంపించిన డేటా నేను కావాలి, మీ స్క్రీన్ షాట్లు పెడతా. దాని మీద మీరు చర్యలు తీసుకునే దమ్ము మీకుందని అడుగుతా ఉన్నాయి హోంమంత్రి గారిని ఈరోజు. అంటే గంతలు కట్టుకొని ప్రభుత్వాన్ని మీరు నడుపుతూ మీ డిప్యూటీ సీఎం ఏమో ఒక డిఎస్పీ అవినీతి అధికారి అని చెప్పి భీమవరంలో చెప్తే మీరేమంటారు? మళ్ళీ మీ డిప్యూటీ స్పీకర్ వచ్చేసి లేదు ఆ అధికారి చాలా ఉత్తమమైన అధికారి అని చెప్పి మీ కూటమి ప్రభుత్వంలోనే ఈరోజు వివృద్ధమైన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. మీరు ఏదైతే మీ కూటమిలో ఉన్న ఈ వైఫల్యాల వల్ల ఈరోజు అన్ని వ్యవస్థలు, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు దెబ్బతిని పూర్తిగా శాసన వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించాలని మీరు చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ఏ ఆధారం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.